జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టిన మక్కెన మల్లికార్జునరావు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొని మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి ముద్నూరి తారక రామారావు రైతుల కొరకు స్థాపించిన సంఘం. గత వైసీపీ ప్రభుత్వంలో రైతులకు అన్యాయం జరిగింది. గుంటూరు, విజయవాడ డీసీసీబీలలో జరిగిన అవినీతిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. గత ప్రభుత్వంలో ప్రజాస్వామ్యబద్ధంతో డీసీసీబీలలో ఎన్నికలు జరగకుండా, ఆడిట్ నిర్వహించకుండా అవినీతి చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిపి సహకార బ్యాంకులను బలోపేతం చేస్తాం. కౌలు రైతులు, వ్యవసాయం చేసే రైతులను లోన్లు ఇచ్చి వారిని ఆదుకుంటామని అన్నారు. सर्वकामार्थसिद्धये वसनन्धान्यं हस्य स्वाजादिगोधम् బాబా ఎనిమిది కూడా కొంచెం రండి. జోహార్ అన్న ఇండియా, జోహార్ అన్న ఇండియా, జోహార్ అన్న ఇండియా, వచ్చాను అందరికి వస్తాను. ముందరికి వెళ్ళిపోతే ఎవరికి రాదన్నా. అందరు కవర్ చేసుకోవాలి కదా ప్రోగ్రామ్ ఉంది. సార్ ఆ బుక్ తీయండి బాబు.
వాళ్ళు ఉండి మీరు ఉండి మేము ఏం చేయాలి ఇంకా జిఎన్టీ జేడీసీసీ చైర్మన్ వెనక్కి జరిగింది కూర్చోండి సార్. వెనకట్ల జరిగింది వెనక్కి సార్ మీరు కొంచెం అనుకోండి గురుగారు మీరు కొంచెం అనుకున్నారా మీరే ఉన్నారు ఉద్యోగాలు చంద్రబాబు నాయకత్వం ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఉద్యోగాలు నారా లోకేష్ నాయకత్వం ఉద్యోగాలు నారా లోకేష్ నాయకత్వం ఉద్యోగాలు నాయకత్వం ఉద్యోగాలు బాధపడే నాయకత్వం బాబు జరగండి వెనక్కి ఇచ్చే సార్ సార్ కృష్ణమూర్తి గారు సార్ కృష్ణమూర్తి గారు కృష్ణమూర్తి గారు ఒక్కసారి సార్ ఉన్నాయండి సార్ చాలా ఉన్నాయి సార్ కృష్ణమూర్తి గారు సార్ ఏంటి నువ్వు ఆయన అనుకున్నట్టు సార్ లాస్ట్ చూసుకుంటారు ఇంకెందుకు జస్ట్ రికార్డ్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అచ్చెన్నాయుడు గారి నాయకత్వం గారి నాయకత్వం సెంటర్లో సెంటర్ బ్యాంక్ వచ్చింది అలాగే అలాగే రాదు కదా పుట్టేది పట్టుకో
ఈ బాధ్యతను నాకు అప్పచెప్పినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మా మంత్రి గారు అచ్చెన్నాయుడు గారికి, మా ప్రభుత్వ చీఫ్ విప్ గారికి, ఎంపీ గారికి, శాసనసభ్యులందరికీ ధన్యవాదాలు. ఈ సందర్భంగా నేను మనవి చేసేది ఒకటి, తప్పనిసరిగా ఈ బ్యాంకుకి సంబంధించి ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఆ ఎంక్వైరీలు ఏదైతే తేలుద్దో దాన్ని నిష్పక్షపాతంగా మా మంత్రి గారి ఆదేశాల ప్రకారం దాని మీద చర్యలు తీసుకుంటాం. మేము ఇక్కడికి వచ్చిందే ఈ ప్రభుత్వం కానీ, ఇప్పుడు నాకు అప్పచెప్పిన బాధ్యత కానీ, రైతులకు ఏ విధంగా రుణాలు అందజేయాలి, రైతులను ఏ విధంగా బలోపేతం చేయాలనే ఆలోచనతో, ఆశయంతో ఇక్కడ రావడం జరిగింది. నేను కూడా ఒక రైతుని, నేను ఆర్గానిక్ రైతుని. ఈ రోజు కూడా నాకు వ్యవసాయం ఉంది. తప్పనిసరిగా రైతులకు న్యాయం చేసేదానికి మంత్రి గారి ఆదేశాల ప్రకారం నేను నడుచుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాను. డిసిసిబి చైర్మన్గా మక్కన మల్లికార్జున గారి పదవి బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా ముఖ్య అతిథిగా మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు రావడం మాకెంతో ఆనందం. ఈ సందర్భంగా వచ్చినటువంటి నన్నపల్లి రాజ్కుమార్ గారికి, అట్లాగే జిల్లాలో సమైక్య గుంటూరు జిల్లా ఉన్న ఎమ్మెల్యేలు అందరూ ఈరోజు ఈ కార్యక్రమానికి చాలామంది ఎమ్మెల్యేలు వచ్చారు. వారందరూ కూడా ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా డిసిసిబి చైర్మన్ మన గుంటూరు జిల్లాది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటిది. ఈ పెద్ద బాధ్యత మక్కన మల్లికార్జున గారికి అప్పచెప్పినందుకు చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మక్కన మల్లికార్జున ఒక గ్రామ సర్పంచ్ నుండి కష్టపడి అంచెలంచెలుగా తర్వాత మండల ఎంపీపీ అయ్యి తర్వాత ఎమ్మెల్యేగా అయ్యి అపారమైనటువంటి అనుభవం ఉంది వారికి. గతంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా వారు చేశారు. మొన్న ఎలక్షన్ ముందు మరి వారు తెలుగుదేశం పార్టీలో చేరి బలంగా పార్టీకి కష్టపడ్డారు. ఈరోజు కష్టపడ్డటువంటి వ్యక్తులను కూడా గుర్తించి మరి చంద్రబాబు గారు వారి యొక్క సమర్థతను బట్టి ఒక పెద్ద బాధ్యత ఇచ్చారు. ఈ డిసిసిబి చైర్మన్గా వారు ఖచ్చితంగా ఆ పదవికి వన్నెత్తేస్తారని నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నా. గతంలో అనేక లోటుపాట్లు ఉన్నాయి, వాటన్నింటినీ కూడా చక్కదిద్దే కెపాసిటీ ఆయనకు ఉంది. మంత్రి గారు అచ్చెన్నాయుడు గారి సహకారంతో, చంద్రబాబు గారి ఆశీస్సులతో మరిన్ని విజయాలు సాధిస్తారని, బ్యాంకులు మంచి లాభాల బాటలో తీసుకెళ్తూనే రైతులకి నంబర్ 1 సేవలు అందిస్తారని ఖచ్చితంగా వారి మీద నమ్మకం ఉంది. వారి మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకు లాస్ట్ చూసుకుంటా ఇంకెందుకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, తిలాలి అచ్చెన్నాయుడు గారి నాయకత్వం, తిలాలి చీరాజు గారి నాయకత్వం. సెంటర్లో సెంటర్ బ్యాంక్ వచ్చింది. అలాగే కదా పుట్టేది పెద్దలు గౌరవనీయులు మక్కెన మల్లికార్జునరావు గారు బాధ్యతలు తీసుకున్నారు. ఇదే సందర్భంలో డిసిఎంఎస్ చైర్మన్గా హరిబాబు గారు కూడా ఈరోజు ఛార్జ్ తీసుకున్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు రైతులకి మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ సహకార వ్యవస్థను తీసుకొచ్చిన విషయం మనందరికి కూడా తెలుసు.
ఈ వ్యవస్థ అనేది ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుకు మేలు చేయాలి. ఇటువంటి పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి వ్యవస్థని లాస్ట్ 5 years పూర్తిగా అవినీతిలో కూరుకుపోయే విధంగా వ్యవహరించినటువంటి విషయం నాకంటే మీ అందరికీ కూడా ఎక్కువగా తెలుసు. అందులో గుంటూరు డీసీసీబీ, విజయవాడ డీసీసీబీ జరిగినటువంటి అవినీతి అంతులేదు. అందుకే మేము వచ్చిన తర్వాత గుంటూరు డీసీసీబీ కానీ, విజయవాడ డీసీసీబీ కానీ, రిమైనింగ్ డీసీసీబీలన్నింటిలో కూడా గత 5 సంవత్సరాలు ఎక్కడెక్కడ అవినీతి జరిగిందో, దొంగ పాస పుస్తకాలు పెట్టి రికార్డులన్నీ తారుమారు చేసి కొన్ని 100 కోట్లు అవినీతి చేశారో వాళ్ళందరి మీద ఎంక్వైరీ కూడా వేసిన విషయం మీ అందరికీ తెలుసు. అందులో భాగంగా గుంటూరు డీసీసీబీ మీద ఎంక్వైరీ కూడా కంప్లీట్ అయి ఈ అవినీతికి ఎవరెవరు బాధ్యులో రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి వచ్చింది. ప్రభుత్వం ఆ రిపోర్టు క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళ మీద రికవరీ చేయడంతో పాటుగా క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదే విషయం గత శాసనసభ సమావేశాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ శాసనసభ్యులు తీవ్రమైనటువంటి ఆందోళన చెంది, ఇది ఒక కృష్ణా గుంటూరే కాదు, రాష్ట్రంలో అన్ని దగ్గరలా వ్యవస్థని ఎలక్షన్లు జరపకుండా 3 men కమిటీ వేసుకొని కనీసం ఎక్కడ ఆడిట్ లేకుండా విపరీతంగా దోపిడీ జరిగిందని శాసనసభలో అందరూ కూడా ఆందోళన చెందినటువంటి సందర్భంలో ప్రభుత్వ సహకారంతో శాసన సభాపతి ఒక హౌస్ కమిటీ వేసిన విషయం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఏ డీసీసీబీల్లో కానీ, ఏ ఫ్యాక్స్లో కానీ జరిగినటువంటి అవినీతి మీద హౌస్ కమిటీ కూడా ఎంక్వైరీ చేసి రిపోర్టు కూడా ఇస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మళ్ళీ ఈ వ్యవస్థని గాడిలో పెట్టాలి. అందుకే మేము ఈ మధ్యకాలంలో చైర్మన్ని 3 men కమిటీని నియమిస్తున్నాం. ఒక 6 monthsలో మెంబర్షిప్లో అన్యాయంగా చేర్పించుకున్నారు. అర్హత కలిగిన వాళ్ళకి ఇవ్వలేదు. మళ్ళీ మెంబర్షిప్లన్నీ కూడా సరిచేసుకొని వీలైనంత తొందరగా ప్రజాస్వామ్యబద్ధంగా